జగన్మోహన్ రెడ్డి బృందం రాష్ట్రపతిని కలిశారు. రాజీనామాలు ఆమోదించకుండా వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వడంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. అక్రాస్ ఆల్ సెక్షన్స్, అక్రాస్ ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరిని కూడా కలిసే కార్యక్రమం, ఎవరైతే బీజేపీ నిర్ణయాన్ని ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళని ఇంకా ఎక్కువ కలిసే కార్యక్రమం కూడా చేయడానికి కూడా ఎక్కువ అడిగే అపాయింట్మెంట్లు అడిగే కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఎందుకనంటే వీళ్ళు కన్విన్స్ అవుతే ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు వేస్తారు. అక్కడ మొట్టికాయలు పడితే స్పీకర్ వెంటనే వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తారు. స్పీకర్ వెంటనే డిస్క్వాలిఫై చేసే కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అనైతిక కార్యక్రమం, ఏ రకంగా ఆయన ఓటుకు కోట్లు డబ్బిస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో సహా అడ్డగోలుగా దొరికిపోయిన పరిస్థితుల్లో, ఏ రకంగా బ్లాక్ మనీ విచ్చలవిడిగా సంపాదించిన పరిస్థితుల్లో, ఏ రకంగా కరప్షన్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో కాగ్ కూడా తప్పులు పడుతూ కరప్షన్ గురించి ప్రస్తావించిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి మద్యం దాకా, మద్యం నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల నుంచి జెన్కో దాకా, జెన్కో దగ్గర నుంచి చివరకు గుడి భూములను, గుడిలో లింగాన్ని కూడా వదలుకోకుండా ఏ రకంగా కరప్షన్ చేసి సంపాదిస్తా ఉన్నాడో, ఆ సంపాదించిన డబ్బుతో లోక్సభలో